నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆగస్టులో గ్రహణం వస్తోంది. మరి ఆ గ్రహణానికి మేమేం విధి విధానాల్ని పాటించాలి? అలాగే మేనిఫెస్టేషన్స్కి కూడా గ్రహణం చాలా అస్సలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి చాలా వింటూ ఉన్నామట. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇటు యూట్యూబ్ వీడియోస్లో కానీ, ఫేస్బుక్లో కానీ. వాట్ ఈజ్ యువర్ కాల్ ఆన్ ఇట్? ఆగస్టులో మరి వస్తున్న 27వ తారీఖు వస్తున్నటువంటి ఈ లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం ఆగస్ట్ 27. ఏ కన్ఫర్మ్ చేసుకుంటాం సిగ్నిఫికెన్స్. ఓకే. దాని తర్వాత 15 రోజులకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది. మరి ఇండియాకి ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ ఒక్కసారి మీరు మేనిఫెస్టేషన్స్ అడిగారు. అవి చేసుకోవాలని అనుకుంటే యూరోప్, ఆఫ్రికాను, అమెరికా, నార్త్ అమెరికాను వెళ్ళిపోను. అక్కడికి వెళ్ళి గ్రహణం పాటించరా? అమ్మో, అక్కడే ఉంది గ్రహణం, ఇక్కడ లేదు. మీరు లేదు గ్రహణం పాటించాలి, మేము మాకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు చక్కగా వెళ్ళి అక్కడ గ్రహణం పాటించరండి. ఓకేనా? ఓ మై గాడ్, వెరీ చాలా బడ్జెట్తో కూడుకున్న విషయం. అసలు ప్రకృతి మనకి ఎన్నో వరాలు ఇస్తుంది. అందులో ఒక వరంగా భావించవలసింది ఏంటి అంటే, ఒకవైపే ఉండడం. సమగ్రంగా సూర్యుడు మనకి వెలిగిస్తూ ఉంటే చూసావా నువ్వు? మళ్ళీ నెగటివిటీ మాత్రం కేవలం కొన్ని ప్రాంతాలకే. మళ్ళీ ఆ నెగిటివ్ దాంట్లో కూడా పూజ చేసుకుంటే ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి ప్రకృతి మనకి వరం ఇవ్వడం. అది భారతదేశం విశేషంగా చేసుకోవడం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఆ పర్టికులర్ టైం ఉందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఒకళ్ళు చెప్పారు అని అంటే ఎంత ప్రామాణికంగా ఉండాలి అని అంటే, వాళ్ళు చెప్పారు అని అంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఉందనుకొని చేసుకోవాలి. అందరి ఇళ్లలోనూ ఎటువంటి పరిస్థితులను పంచాంగం ఉండాలి అని చెప్పేది కూడా అందుకే. పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పేది కూడా అందుకే. ఉగాది నాడు విన్నామనుకో, చెప్తారు ఎప్పుడు ఏముంది అనేది సమగ్రంగా వివరణ ఇస్తారు కాబట్టి మనకి గుర్తుండిపోతుంది. సరే, మనం వినలేదు అంటే ప్రామాణికంగా చెప్పేవాళ్ళ మాట వినడము, అలాగే ప్రామాణికంగా ఉండే పంచాంగాలు చూసుకొని మనం డిసైడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేనిది పాటించడము అన్నంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఎందుకంటే మనం ఎంత శుచి చేసుకుంటాము, ఇండ్లు క్లీన్ చేసుకుంటాము, దేవుళ్ళకి మళ్ళీ పులికాపు చేసుకుంటాము, ప్రతిదీ కడుక్కొని ప్రతిదీ అంతా మొత్తం నీట్ చేసుకోవడమే కదా. అదంతా మళ్ళీ అంత వాటర్ వేస్ట్ చేసినట్టే. టైం ఈజ్ మనీ అని అనుకుంటున్నాం, టైం వేస్ట్ చేసినట్టే. లేనిది పూసుకోవడం అనేది అనవసరం. కాబట్టి ఇది ఓన్లీ నార్త్ అమెరికా లాంటి దేశంలోనూ, ఆఫ్రికాలోనూ, యూరోప్లోనూ ఉంది అని మనం గుర్తెరగాలి. అక్కడ వాళ్ళు పాటించాలి. మరి అక్కడ వాళ్ళు ఏం పాటించాలి అంటే, దర్భ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడన్నా తెలుగు వాళ్ళు మనం ఉంటే కనుక కొద్ది గొప్ప ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఈసారి మీరు ఏం చేస్తారంటే, కొన్ని తీసుకొని వెళ్ళండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చా? ఇంత చిన్న చిన్నవి కూడా ఉంటాయి. చేసి దాన్ని చక్కగా రబ్బర్ బ్యాండ్ చుట్టి బట్టలో పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. దర్భ తప్పకుండా వాటర్లో వేసేసి వాటర్లో వేసి పెట్టి పైన మళ్ళీ ఎక్కడన్నా ఆ వాటర్ చల్లుకుంటే గ్రహణ సమయంలో మంచిదన్నమాట. అట్లా కాదండి మేము అలా చూసుకోలేదు అని అంటే, ఇందాక మనం పవిత్రమైనది ఏది అంటే జంధ్యము అని అనుకున్నాం. అలా జంధ్యం కూడా చక్కగా వాటర్లో వేసి పెట్టి అదంతా నీళ్ళన్నీ జల్లుకొని ఆ జంధ్యాన్ని మళ్ళీ ఏ చెట్టుకో వేయడం అనేది కూడా ఇంపార్టెంట్, చేసుకోవచ్చు. అది కాదు ఏది కాదు అంటే, పవిత్రమైన జలం గంగ కంటే మించింది ఏదీ లేదు. గంగ అమ్మవారిని దండం పెట్టుకొని నువ్వే క్లెన్స్ చేసేదంతా అని చెప్పి ఆ క్లెన్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఏ టైమింగ్స్లో వస్తున్నాయో చూసుకొని, పర్టికులర్గా ఇప్పుడు నార్త్ అమెరికా అనుకో, పర్టికులర్ టైమింగ్ అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో చాలా జోన్ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి పిల్లలు ఇప్పుడే ఇటు అటు పుట్టిన వాళ్ళకి అరగంట పావు గంట తేడాలు ఉంటాయి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడిక్కడ కాదు, ఇక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు తేడా ఉండేది, అక్కడ గంటల్లో తేడా ఉంటుంది. అక్కడ చూసుకొని ఆ అవర్స్లో పర్టికులర్గా పూజ చేసుకోవడము, ఏదైనా మంత్రం చేసుకోవాలి అని అనుకుంటే దత్తాత్రేయ స్వామి గురువుగా భావించి స్వీకరించడము. శ్రీపాదరాజం శరణం ప్రపద్య అన్న దాన్ని మించింది లేదు కాబట్టి చేసుకోవడం. అలాగే గ్రహణం అప్పుడు దుర్గా అమ్మవారిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అధిక ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాహు కేతు వాళ్ళిద్దరికి మాత్రమే మాట అంటారు. దండం పెట్టుకోవడం. అయితే మీ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో
ఏవైనా శాంతి నక్షత్రాలు ఉంటే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా చెప్పి కాస్త దానం ఇప్పించండి మా పేరు మీద అని చెప్పి చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ సౌత్ నార్త్ అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, వీళ్ళకి మాత్రమే రైట్ దానం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకటి ఎప్పుడు నాకు డౌట్ ఇది రేజ్ అవుతూనే ఉంటుంది, యూ నీడ్ టు క్లారిఫై. సూర్యుడు ఎక్కడున్నా ఒక్కడే కదా సూర్యుడు, ఆయనకే కదా పడుతుంది, అది చాలా పవర్ఫుల్ టైం కదా అనే లాజిక్ ఒకటి వస్తుంది స్క్రీన్ మీదకి. వాట్ యూ థింక్? అంటే సూర్యుడికే తప్పలేదనా? కాదు, మరి అది అక్కడ వస్తున్నా ఇక్కడ వస్తున్నా వచ్చేది సూర్యుడికే కదా. ఇట్ ఈస్ అ పవర్ఫుల్ టైం అనే ఒక ఎనాలిసిస్ వింటూ ఉంటే ఎట్లా దీన్ని అన్వయించుకోవాలి? ఆ ప్లేస్ లో మాత్రం వస్తుంది, మనకి రావట్లేదు కదా. మనం అయినా కూడా మనం వినియోగించుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నా సూర్యుడే కదా అని అంటున్నారు. అట్లా లేదు. గ్రహణము అంటే ఏంటి అసలు? రాహు అడ్డు రావడము సూర్యుడికి, లేకపోతే చంద్రుడికి అడ్డు రావడము రాహు అని. కేతు అయినా అవ్వచ్చు, రాహు అయినా అవ్వచ్చు, ఇద్దరు ఎవరో ఒకళ్ళు అడ్డు వస్తే అని అన్నారు. ఆ అడ్డు వచ్చినప్పుడు మాత్రమే అది మంచి కాలం. అడ్డు రానప్పుడు కాలం దానికి సంబంధించింది ఏది లేదు. అంటే అక్కడ సూర్యుడు ఉదయించే టైంకి అప్పుడు అడ్డొస్తున్నాడు, గమనం మారుతోంది. మనకు అసలు సూర్యుడంతా ఒకటే, గమనం మారుతోంది. ఏమంటే బలానా ప్లేస్ లో మీరు అక్కడ ఉన్నారు, నేను ఉన్నానండి, మీరు నన్ను చూడలేదంటే నాకు కనిపించలేదు మీరు అని అంటాం. అవునా కాదా? మరి అప్పుడు సంబంధం లేదు మనకి, ఇప్పుడు ఎలా ఉంటుంది సంబంధం? నువ్వు చెప్పినప్పుడు నేను ఆ ప్లేస్ లో లేనయ్యా, నేను ఎక్కడ సాక్షన్ అవుతాను చెప్పు అని అంటాం మనం. అవునా కాదా? అప్పుడు ఆ టైంలో లేనప్పుడు అది గ్రహణం ఎట్లా అవుతుంది? ఇంకా సూర్యుడు ఒక్కొక్కసారి ఇప్పుడు చూడు, అంత అంటే వెలుగున్న సూర్యుడు సైతముకి మనం జరిగిపోతున్నాం. టైం జరిగి సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు అస్తమించాడు, ఉదయించాడు అనుకుంటున్నాం. మన మన ఫీలింగ్ అది. మనం తిరుగుతున్నాం యాక్చువల్గా. అట్లనే రావుకేతులు కూడా వాళ్ళంతటి వాళ్ళు అడ్డొచ్చి వెళ్ళిపోతున్నారు. ఆయన దానికి ఏమి ఇది లేదు, అది మన మీద ప్రసరించట్లేదు అంటే మన బ్యాడ్ టైం అనుకోవాలి రావుకేతువులు అడ్డుపడడం అని. అది మనకి లేనప్పుడు మనం ఎందుకు దాన్ని ఇది చేసుకోవడం? కరెక్ట్, యూటిలైజ్ చేసుకోవాల్సిందే లేదు. ఎందుకు మనకి ఆ టైంలో దేవీ దేవతలు ప్రసన్నమవుతారు, మంత్రం చేసుకుంటుంటే చాలా మంచిది అని అంటే కనుక దేవీ దేవతలు సైతం వాళ్ళ పవర్స్ కూడా క్షీణిస్తాయి. అవన్నీ కూడా యూనివర్స్లోకి మమేకమైపోతాయి అన్నమాట. చాలా పవర్ అనేది ఉంటుంది. అందుకే మీకు ఆటోమేటిక్గా మీరు రోకలి నుంచుంటోంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తన నియంత్రణ కోల్పోతుందని అర్థం, అంతే కదా. కాబట్టి దాన్ని మనము అడ్డుకోవాలి అని అంటే భగవన్నామస్మరణ మాత్రమే మనం రక్షిస్తుంది అని అర్థం. అందుకని అక్కడ కూర్చొని మంత్రోపాసన చేస్తే నీకు మంచి ఫలితం దక్కుతుంది అనేది మనకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, ఇన్నిట్లోనూ చేంజ్ అవ్వంది పంచభూతాలు మాత్రం. కాబట్టి అవి మనకి హెల్ప్ చేస్తాయి. పంచభౌతిక శరీరంతో కనుక మనం చేస్తే మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు లేనిది చేసుకోవడం అనవసరం. ఎలా ఉంటుందంటే వినాయక చవితి రోజు గొబ్బెమ్మలు పెట్టినట్టే ఉంటుంది. అదేదో సినిమాలు అలాగే అదే కదా, హోలీ పండుగ నాడు పటాకులు కాలుస్తుంటాడు. వచ్చే సంక్రాంతి కదా, ఇప్పుడే గొబ్బెమ్మలు పెట్టేస్తా అన్న లెవెల్లో ఉంటుంది అనమాట. లేనిది చేసుకోవడం ఎందుకు, ఉన్నవాటికే టైం సరిపోక ఏడుస్తున్నాం మనం. సరే చేస్తాం. అయితే ఇంకోటి చెప్పండి, యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి, మేనిఫెస్టేషన్స్ కూడా గ్రహణం టైం అనేది పవర్ఫుల్గా పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఈజ్ ఇన్ సంథింగ్ ఏదో వేరే హ్యాండ్స్లో ఉంది. సన్కి కూడా అడ్డొస్తున్నాడు రాహుకేతు అని అంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఈవెన్ దో దే ఆర్ నెగటివ్ ఫోర్సెస్, వాళ్ళకి ఎంతో కొంత అమృతం తీసుకోవడం వల్ల సమ్ ఎనర్జెటిక్ పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళల్లో ఉంది. ఈవెన్ దో దే హ్యావ్ గాట్ పాజిటివ్ ఎనర్జీ, దే ఆర్ యూజింగ్ ఫర్ ద నెగటివ్ థింగ్స్. అంటే సూర్యచంద్రులు కూడా వాళ్ళు చెప్పారని కదా, సాక్షిభూతులై ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పింది కాదు. అర్థమైందా నీకు? కాబట్టి ఏదో మనకు తెలియని ఎనర్జీ అనేది యూనివర్స్లో సంతరించుకుంటోంది అని చెప్పచ్చు. అంటే పక్షులు సైతం సూర్యుడు అస్తమించాడని చెప్పి గూటికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి అంత చీకటి ఒక్కసారి వచ్చిందంట హైదరాబాద్లో. అట్లా సూర్యగ్రహణం ఉన్నప్పుడు 3 4
పక్షులన్నీ వెళ్ళిపోయాట గూటికి, అంత చీకటి అయిపోయింది అనమాట. సో ఆ ఎనర్జీని మనం యూజ్ చేసుకోవడం అనేది పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో వేరే హ్యాండ్స్లో ఉంది, ఆ కాసేపు ఆ 2-3 అవర్స్ ఆ హ్యాండ్స్లో ఉండి మళ్ళీ రిలీజ్ అవుతుంది నెమ్మదిగా. ఆ రిలీజ్ ఆ వేరే హ్యాండ్స్లో ఉన్నప్పుడు వీ నీడ్ టు బి వెరీ మచ్ అలర్ట్. బయటకు వెళ్ళకుండా అంత వేరే ఎనర్జీని మనం ఫీల్ అవుతున్నాము అంటే కడుపులో ఉన్న బిడ్డ సైతము జాగ్రత్తగా ఉండాలని చెప్తూ, కదలొద్దని చెప్తూ, అదొక జాగ్రత్త. బయటికి వెళ్ళకండి. కొన్ని నక్షత్రాలు ఏంటి అని అంటే రాహుకు సంబంధించిన నక్షత్రాలు అయితే ఆయన బాగానే చూసుకుంటాడు. అదే వేరే నక్షత్రాలు అనుకోండి ఒక్కోసారి చూస్తే కంటి చూపు పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కాదురా, లోపల ఉండు అని చెప్పారు మన పెద్దవాళ్ళు. అంతే. మనం ఎందుకు అని అడిగాం, మా జనరేషన్ వరకు ఎందుకు అని ఉండమంటే ఉండడం, మేము ఎప్పుడు అడగలేదమ్మా ఎందుకని అని అనేది మా అమ్మ. ఉంటే ఏమవుతుందని ఇప్పుడు అంటున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి మేము బయటికి వెళ్ళి చూపిస్తామని అంటున్నారు. సో మనం ఈ ఎనర్జీని పాజిటివ్గా మార్చుకొని భగవన్నామస్మరణలో గనక మనం పెడితే గనక అది చాలా డబుల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. కొన్ని ఇళ్లలో నేను చూశాను, చిన్న పిల్లలు కూడా యంత్రాలు రాస్తారు. వాళ్ళని కాలు చేతులు కడుక్కొని స్నానం చేసి పట్టు స్నానం విడుపు స్నానం చేయించి పట్టు స్నానం అయిన తర్వాత కూర్చోబెట్టి యంత్రాలు రాయిస్తారు పిల్లలతో. వాళ్ళు ఆస్ట్రాలజికల్గా వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో అన్ని రాసుకోవాలి వాళ్ళు. ఆ సమయంలో రాసింది బాగా పనిచేస్తుంది కాబట్టి రాయిస్తారు, పిల్లల చేత కూడా రాయిస్తారు. అలా కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని పాజిటివ్గానే తీసుకొని భగవంత్ నామస్మరణలో పెడితే అది మనకి రిజల్ట్ అనేది మనకు అర్థమైపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. బోల్డ్ అన్ని క్వశ్చన్స్కి ఇది ఒక ఫుల్ స్టాప్ లాగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.